ఈరోజు మన ఛానల్లో ఒక పాయింట్ పై సీరియస్గా మాట్లాడబోతున్నాం. శివాజీ సార్ గురించి, నా అన్వేషణ అన్న గురించి వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి. వీళ్ళ గురించి ఏమైనా నేను తప్పుగా మాట్లాడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్పెషల్గా శివాజీ సార్ గురించి మనం మాట్లాడుకుంటే, శివాజీ సార్ అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఓన్లీ మాటలతో చెప్పి ఎక్స్ప్రెషన్ లేకుండా పక్కనకి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే, నా అన్వేషణ మీరు చాలా అసలుకి అంటే ఈ జనరేషన్లో ఉన్న యూత్కి ఎవ్వరికి తెలియనటువంటి కాన్సెప్ట్ మీకు ఒక్కరికే తెలిసినట్టు స్పెషల్గా పుచ్చకాయ తీసుకొని కీర తీసుకొని అది న్యూడిటీ గురించి చెప్పడం, అట్లా వల్గర్గా వీడియో చేయడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకైతే తెలుస్తలేదన్న. ఇది అంటే చిన్నపిల్లలు చూస్తారనే కామన్ సెన్స్ మీకు ఉందో లేదో నాకైతే తెలియదన్న. అన్న, మీరు చేసినటువంటి వీడియోస్లలో వల్గర్కి సంబంధించిన వాటిపైనే మీరు ఎక్కువగా హైలైట్గా చూపిస్తున్నారు. అన్న, మీరు బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేపించినప్పుడు కూడా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాం. దాని తర్వాత మీరు ఫేక్ రివ్యూలు ఇచ్చినా మీకు మీ సబ్స్క్రైబర్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇచ్చిండ్రనా. దాని తర్వాత మీరేం చేసిండ్రనా, వల్గర్ సంబంధించిన వీడియో తీసి దాని తర్వాత గరికపాటి గురువు గారి పేరు తీసి దాని తర్వాత సీతమ్మ తల్లి పేరు ఎంతవరకు తీయడం కరెక్ట్ అన్న. మన తెలుగు ప్రజలు ఎంతవరకు హట్ అయిండ్రని మీకు తెలుసా? దీని గురించి 2 మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న మీ ఛానల్కి ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారు, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడన్నారు. శివాజీ సార్ మాటలతో ఓన్లీ అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడి మాటలతో పక్కకి వెళ్ళిపోయారన్న. కానీ మీరు ఒక పుచ్చకాయ తీసుకొని వల్గర్ సంబంధించి చాలా క్లియర్గా అసలుకి ఎవ్వరికి తెలియనట్టు పాయింట్ మీకు ఒక్కరికే తెలిసినట్టు మీరు చెప్పారు కదా. సరే, ఒక పాయింట్ నేను మాట్లాడతానా. ఓఆర్ఎస్ గురించి మేడం శివరంజని మేడం ఒక్కరే ఫైట్ చేశారు, ఆమె విజయం సాధించింది. దాని గురించి మీరు ఒక్క వీడియో తీయలేదు ఎందుకనా? అంటే దీంట్లో న్యూడిటీ లేదనా, లేకుంటే వల్గర్ లేదనా? అంటే మీరు వల్గర్గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీంట్లో ఏమైనా పాయింట్ దొరకలేదనే కాన్సెప్ట్తో మీరు చేయలేదా? మీరు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి మీరు సమాజం గురించి ఇంత బాగా మాట్లాడుతారో, ఇంత వల్గర్గా అంటే ఇక చిన్న పిల్లలు చూస్తారనే కాన్సెప్ట్ మీకు ఉందా లేదా నాకు అనిపిస్తుంది. ఈ వీడియోలో నా అన్వేషణ అన్నపై నేను ఏమైనా తప్పుగా పాయింట్లో మాట్లాడితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.